టీమిండియా మరియు శ్రీలంక మధ్య ఈరోజు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా శ్రీలంకన్ మాజీ ప్లేయర్ మహేల జయవర్ధనే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ శ్రీలంక టీమిండియా మీద టీ20 మ్యాచ్ గెలిస్తే చూడాలని ఉంది అని, కానీ ప్రజెంట్ శ్రీలంక పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉందని, ఆయన 2 టీ20 మ్యాచ్ల్లో కూడా కనీస పోటీ కూడా ఇవ్వలేకుండా పరాజయ పాలవుతున్న శ్రీలంకని చూస్తే చాలా బాధగా కూడా ఉందని తను వ్యాఖ్యానించాడు. శ్రీలంకతో జరిగిన గత 2 టీ20 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ మొదటి మ్యాచ్ 43 పరుగుల తేడాతో భారీ విక్టరీ నమోదు చేస్తే సెకండ్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయాన్ని దక్కించుకుంది. ఒకప్పటి శ్రీలంక టీం వేరు, ఇప్పుడున్న టీం వేరు. అప్పుడున్న జట్టులో మలింగ, జయవర్ధనే, సంగకార, దిల్షాన్ వంటి ప్లేయర్లు శ్రీలంకని ఎప్పుడు ఆడిన ఏ ఐసీసీ టోర్నమెంట్ ఉన్న మినిమం సెమీఫైనల్, ఫైనల్కి చేర్చేవాళ్ళు. కానీ అదే ఇప్పుడు శ్రీలంక ఐసీసీ టోర్నమెంట్లు ఆడాలంటే క్వాలిఫైయింగ్ మ్యాచెస్ ఆడాల్సి ఉన్న పరిస్థితికి దిగజారిపోయింది. టీమిండియా 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది కూడా ఫైనల్లో శ్రీలంకని ఓడించి, 1996లో శ్రీలంక అప్పట్లో వన్డే ప్రపంచ కప్ గెలిచి మిగిలిన టీమ్స్ కి షాక్ ఇచ్చింది. ప్రెసెంట్ ఇప్పుడున్న టీంతో పోలిస్తే ఇప్పుడున్న టీంలో టాప్ ఆర్డర్ ఒక్కళ్ళే ఫామ్ లో ఉన్నారు. అది కూడా నిశంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా వంటి 3 ప్లేయర్ల మీద శ్రీలంక భారీగా ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే టీమిండియా గురించి మాట్లాడుకుంటే నెంబర్ 8 పొజిషన్లో వచ్చే బ్యాట్స్మెన్ కూడా పరుగులు ధారాళంగా చేయగలే ఎబిలిటీ ఉంటుంది. ప్రజెంట్ టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అటు బ్యాటింగ్ లోనూ ఇటు కెప్టెన్సీలోనూ అదరగొడుతున్నాడు. ప్రజెంట్ టీమిండియా ప్లేయర్స్ ఉన్న ఫామ్ లో శ్రీలంక 3వ మ్యాచ్లో కూడా ఓడిపోవటం లాంఛనంగానే కనిపిస్తున్నా శ్రీలంక కనీసం చివరి టీ20 మ్యాచ్లో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని సూచించాడు. థ్యాంక్ యూ ఆల్. జై భారత్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.